జీసస్ ఈజ్ ద ఆన్సర్, జీసస్ ఈజ్ ద సొల్యూషన్. ఎప్పుడు ఆయన ఎందు మనం నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉంటాము. ఈరోజు కొంతమంది బంధువుల చేత వెలివేయబడిన వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ చేత వెలివేయబడిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే డబ్బు ఉంటేనే ఈరోజు మనిషికి విలువ అనేటువంటిది బయట నడుస్తున్నటువంటిది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీ డబ్బును చూసో, నీ అందం చూసో, నీ ఆస్తిపాస్తులు చూసో, నీ యొక్క మంచితనం చూసో, నీ యొక్క క్యాస్ట్ చూసో, నీ యొక్క ఇదిని బట్టి నిన్ను ప్రేమించలేదు. ఆయన నిన్ను సృష్టించినాడు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మన సృష్టికర్త కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి సృష్టికర్తని మీరు వెంబడించండి. తల్లి కన్నా తండ్రి కన్నా అధికముగా ప్రేమించే దేవుడు మన యేసయ్య. ఆయనకు మన జీవితాలను అప్పగించండి, మీ జీవితాలను అప్పగించండి. ప్రతిదినము ఆయనని మీరు కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని సంతోషంతో నింపుతాడు. ఇది నమ్మండి, విశ్వసించండి. ప్రతిరోజు లేస్తేనే ప్రభువా నా హృదయంలోనికి రా, ఈ దినమంతా నన్ను కాపాడు, ఈ దినమంతా నాకు ఏ సమస్య ఉందో దాని నుంచి ఎట్లా నేను బయటికి వెళ్ళాలో సొల్యూషన్ నువ్వు ఇవ్వు నాన్న. ఖచ్చితంగా మాట్లాడతాడు. సేవకుల ద్వారా మాట్లాడతాడు, బైబిల్ వాక్యం ద్వారా మాట్లాడతాడు. టీవీ పరిచర్యలు, మొబైల్స్ లేని వాళ్ళు ఎవరు లేరు కదండి. యూట్యూబ్ లో ఎంతో మంది సేవకులు మాట్లాడుతున్నారు వాక్యాలు. ఎవరి ద్వారా ఒకరి ద్వారా మాట్లాడతాడు. నీ దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. చిన్న పిల్లలు కూడా వాడుకుంటాడు ఒక్కొక్కసారి దేవుడు. ప్రతి ఒక్కరి ద్వారా నీకు ఏమి చేయాలి, ఏది చేయకూడదు అని దేవుడు నీలో నుండే మాట్లాడుతున్నాడు. ఇది గమనించుకోనండి. అందుకే యేసయ్య నా హృదయంలోనికి రాని ఎందుకు చెప్తున్నానంటే